నువ్వు చెప్పింది కరెక్టే, మనకి సెట్ కాదు. అప్పుడే పెళ్లి సంబంధాలు మాడుకుంటున్నారా? మాట్లాడలేదు కానీ మాట్లాడతా. ఏమైంది, వచ్చేసినావా? ఇంకెవరిని పెళ్లి చేసుకోవా? నాకు ముందే తెలుసు నువ్వు ఎక్కడికి పోవని, నా వెనకలే వస్తావని. ఏమైంది నీ డ్రీమ్? ఇంకా వచ్చేసినట్టే కదా నా దగ్గరికి. అయినా బాగైంది, నీ తప్పు నువ్వే తెలుసుకున్నావు చూడు. సరే గొడవతోనేంలే, సరే ఇంక పద, లేట్ అవుతుంది. ప్రపంచమంత కోరి రాముడేనుగా, సీతేమో తోడు లేదుగా. ఏమైంది, ప్రేమించావా ఇంకా? ఏది నీ సీత వెళ్ళిపోయిందా? ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ చిక్కేది చాలా కష్టం, కానీ అది నీకు చిక్కింది. కానీ నువ్వు వద్దనుకున్నావు. అవునరా, నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? సీతకి ఇంకెవరు చిక్కరు అనుకున్నావా? నీలాంటి వాళ్ళు కుప్పలికి చిక్కుతారు. కానీ ఆ పాప నీ గురించి ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే తను నిన్ను నిజంగానే లవ్ చేస్తుంది కాబట్టి. కానీ నీకు సీత ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు. ఇంకో విషయం, నువ్వు సీతని మిస్ చేసుకున్నావంటే ఇంకెప్పటికీ పొందలేవు. కొంచెం ఆలోచించు సీత గురించి. పోయిపోయి దేవుణ్ణి ఎట్లా అంటే వాళ్ళకి అంటే, అరే నేను నిజంగానే సీత, నువ్వు ఏంది ఎవరు లేరు, ఇదంతా నా ఊహనా? సీత నాదనే లోకంలో నీ జతై ఉన్నానే. మీకేమనిపిస్తుంది? రామ్ సీత దగ్గరికి పోతాడా పోడా తెలుసుకోవాలి అనుకుంటే ఎపిసోడ్ 8లో చూడండి.